ఈ రోజు కోర్టులో ఉంది. నిన్న బాగా చూపుడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి అన్ని కాయిదాలు సాక్ష్యాలు. ఇవి సాక్ష్యాలు నీకు లేవా? నువ్వు మెంబరే కదా. 2014లో నువ్వు మొదటిసారి గెలిచినావు కదా. 2009లో ఓడిపోయి హుజూర్ నగర్ కే 2014 మొదటిసారి గెలిచి మంత్రి అయినావు కదా. ఆ రోజు 7 శాసనసభ్యులను 7 కాంగ్రెస్ శాసనసభ్యులు చేరితే మీరేమి రెస్పాండ్ కాదు, ఏమి నోటీస్ చేయాలి, చర్య తీసుకోవాలి. ఆ రోజు 21లో 7 జరిగింది కనుక 14 ఉన్నారు కనుక ప్రతిపక్ష హోదా ఎంజాయ్ చేసిండు జానారెడ్డి గారు. కానీ మీరు చర్య తీసుకున్నారా? అది నైతికమా అనైతికమా? కౌన్సిల్ నైతికమా అనైతికమా? తో మీరు చేస్తేనేమో సంసారం వ్యభిచారం అంటే ఇది చాలా విచిత్రము. ఏది ఏమైనా మీ యోయో ద్వారా మనం నిన్న అనుకున్నట్టుగా దీని మీద మీకు ఆలోచన వచ్చి పెట్టాలనేది. ఇది నేను ఎవరిని తప్పట్టలేదు. ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ విశ్లేషకులు ఇది ఒకసారి మళ్ళీ క్లారిటీ. నేను ఏదన్నా తప్పు మాట్లాడితే, దీంట్లో తప్పు జరిగితే, నేను రాజశేఖర రెడ్డి గారు చాలా నీతివంతుడు, బుద్ధిమంతుడు, ఇప్పుడు ఏదైతుందో ఇటు రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ తప్పు చేసిండు, ఆయన తప్పు చేయలేదు అనడానికి నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు. బట్ ఆ హయాంలో జరిగిన సంఘటన చెప్పిన. బట్